రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యూత్ వారి సౌజన్యంతో భారతదేశంలోని యువతకు డిఫెన్స్ మరియు స్పేస్ రంగాలలో నుంచి అవకాశాలు మరియు ప్రేరణ కలిగించేందుకు ఇన్స్పైర్ ఇండియా డిఫెన్స్ అండ్ స్పేస్ కన్వెన్షన్ 2024 అనే ప్రముఖ కార్యక్రమాన్ని క్యాంపస్లో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ జి సతీష్ రెడ్డి, ప్రెసిడెంట్ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, మాజీ చైర్మన్ DRDO మరియు ప్రస్తుత భారత రక్షణ శాఖకు సైంటిఫిక్ అడ్వైజర్ విచ్చేసి యువతకు సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, వాటి అవసరాలు, విద్యార్థులు అలవర్చుకునే విధి విధానాల గురించి మరియు మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం జీవిత గాథలు మరియు వారి ప్రేరణ గురించి వివరిస్తూ భారతదేశంలోని సాంకేతిక మరియు పరిశోధన పథకాలు యువతరం శక్తివంతమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల వైస్ చైర్మన్ మరియు గురునానక్ యూనివర్సిటీ ఛాన్సలర్ అయిన సర్దార్ గగన్ దీప్ సింగ్ కోహ్లీ పాల్గొని తమ విజ్ఞాపనను మన్నించి ఇంత గొప్ప కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన అతిరథ మహారథులైన శాస్త్రవేత్తలను సన్మానించి జ్ఞాపికలను అందజేసి వారికి ధన్యవాదాలు తెలియజేశారు. Everyone, please be seated and don't move from your places. The program will. ఈరోజు గురునానక్ ఇన్స్టిట్యూషన్స్లో ఇన్స్పైర్ ఇండియా అనేటువంటి ప్రోగ్రాంతో గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కలాం ఇన్స్టిట్యూట్ ఫర్ యూత్ ఎక్సలెన్స్ వారు కలిసి స్పేస్ మరియు డిఫెన్స్ కన్వెన్షన్ పెద్ద ఎత్తున జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ISRO, ఇస్రో, DRDO వాళ్ళు లాంచ్ వెహికల్స్ని, PSLV, GSLV శాటిలైట్స్ని, రకరకాల క్షిపణులని, అస్త్ర, LRSAM, QRSAM, డెలీనా, నాగ్ ఇలాంటి మిసైల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఆ ప్రదర్శనలో ఆ శాటిలైట్స్ని, లాంచ్ వెహికల్స్ని, క్షిపణులని చూసి వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కన్వెన్షన్లో
చాలామంది డిఆర్డిఓ శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్సు, ఐఐటీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత గురునానక్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకి రకరకాల విషయాలని వాళ్ళ యొక్క టాక్స్ ద్వారా, స్పీచెస్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ ఛాన్సలర్ డాక్టర్ కోహ్లీకి, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సైనీకి, అలానే కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ వ్యవస్థాపకుడు ఎవరైతే నరేష్ ఇండియన్ ఉన్నారో వారికి నేను అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యక్రమం విజయవంతంగా జరగాలి రోజంతా అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. జై హింద్.